హాయ్ హాయ్ మేడం మీ చెప్పండి. పేరు? నా పేరు వినోదాను. వినోద్ గారు, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వీక్ అయితే నడుస్తుంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బట్ మాకైతే సింగిల్ కదా, ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఓకే, వ్యాలంటైన్స్ వీక్ అనేది డేస్ ని మీరు నమ్ముతారా? అసలు చేసుకోవచ్చు అంటారా? ఈ రోజ్ డే కానీ హగ్ డే కానీ ఇట్లాంటివి టైం వేస్ట్ అండి నిజానికి. అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి. ఎందుకని? ఎందుకంటే దానికి పెద్దగా ఉపయోగం లేదు కదా. దేని గురించి వ్యాలంటైన్స్ డేలో ఈ చాక్లెట్ డేలు అనేసి దేనికన్నా యూజ్ అంటే ప్రజలకు ఏమైనా యూజ్ ఉందా? ఓన్లీ లవర్స్కి మాత్రమే ఉంది. అది మళ్ళీ సింగిల్కి అయితే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నార్మల్గా సింగిల్కి ఏం ప్రాబ్లం అనిపిస్తుంది? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు లవర్స్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అంటే ఇప్పుడున్న జనరేషన్ లవ్ అనేది ట్రూగా ఉందంటారా? లేదండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి అప్పట్లోకి ఇప్పట్లోకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళని నేను చెప్పాలని కాదు, కానీ ఇప్పుడైతే బాగుండేది. అంటే ఒక ఇద్దరు టూ సైడ్ లవ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే ప్రజెంట్ అంటే అబ్బాయి అమ్మాయి తప్ప అనేది ఏం లేదు, కానీ ఇద్దరు కూడా అట్లనే బిహేవ్ చేస్తారు అన్నట్టు. ఒక అమ్మాయి లవ్ చేస్తుండగా మళ్ళీ వేరే వాళ్ళని చూడడము. అంటే అమ్మాయి సిన్సియర్ ఉంటుందో అబ్బాయి సిన్సియర్ ఉంటుందో? నాకు తెలిసి అంటే నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి అని చెప్తా అనుకుంటున్నారు, కానీ నిజానికైతే అబ్బాయి కొంచెం ట్రూగా ఉంటున్నారు. అంటే చెప్తారు అనుకుంటున్నారు కానీ మళ్ళీ అబ్బాయి చెప్పారా? అబ్బాయి నిజం అండి. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి జెన్యున్ గా లవ్ చేసారు అనుకోండి, ఆయన జెన్యున్ గానే ఉండాలనుకుంటారు. అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తే తను కూడా అట్లానే చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎందుకు అరేంజ్ మ్యారేజ్? అంటే ఇంటి కూడా ఉన్న వాళ్ళు కూడా అన్ని డిసైడ్ అవుతారు కదా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా డివోర్స్ కూడా అవుతున్నాయి కదా. అంటే సినిమా ఇండస్ట్రీలోనే అవుతున్నాయి నార్మల్గా అయితే. అవును, అట్లా అందుకనే చెప్తున్నాం అన్నట్టు. థ్యాంక్ యూ అండి.